శివకామేశ్వర్ గారు నమస్కారం అండి. నమస్కారం లక్ష్మి గారు. మనము హిందూ ధర్మంలో స్త్రీ పాత్ర గురించి చెప్పుకుంటున్నాం కదండి. అవును. తల్లి గురించి చెప్పండి, బిడ్డ గురించి చెప్పండి. తప్పకుండా. ఈవేళ మనం అందరికీ ముందు శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈవేళ మనం హిందూ ధర్మంలో స్త్రీ పాత్రలో ఒకటి జిజియాబాయి గారు, ఒకటి శివాజీ గారు, ఒకటి సంభాజీ మహారాజు గురించి క్లుప్తంగా చెప్పుకుంటూ తల్లిదండ్రులు పారా హుషార్ దీని గురించి చెప్పుకుందాం. ఎందుకంటే నేను మొన్న కొన్ని విషయాలు యూట్యూబ్లో విని చూసి నా హృదయం ద్రవించిపోయింది. ఒకసారి మీరందరూ నన్ను అమ్మగా భావిస్తున్నారు కాబట్టి నా పిల్లలకి నేను ఇచ్చే సందేశం అనుకోండి. చెప్పండి. ఇక జిజియాబాయి గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. ప్రతి ఇంట ప్రతి స్త్రీ జిజియాబాయిగా మారి ప్రకాశవంతమైన సంతానాన్ని, స్త్రీ అయితే ఝాన్సీ లక్ష్మిగా, పురుషుడైతే శివాజీ మహారాజు లాగా తయారు చేసి హిందూ ధర్మ యోధుల కింద తయారు చేయాలి. హిందూ ధర్మ యోధుల కింద మీరేం కత్తి బక్కర్లా నేర్పండి అంతే. రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంటికే కాదు దేశానికి కూడా ఆయన వన్నె తెచ్చేలాగా తయారు చేయండి. ఒక జిజియాబాయిలా తల్లులు మారండి ముందు. ఎందుకంటే అదే చెప్తాను. ఎందుకంటే బేలగా ఉండద్దు. మా ఆయన మాట్లాడలేదనో, మా అత్తగారు కొట్లాడిందనో, కూర బాగలేదన్నారని మీరే శక్తి అండి. ఇవన్నీ ఉంది, ఇవన్నీ పార్ట్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రేమ అందించడానికే మనం పుట్టాం. ప్రేమ ఎప్పుడు భిక్షంగా అడగద్దు, భిక్ష వేస్తే పుచ్చుకోవద్దు. మీరేంటి, మీరు శక్తి. ప్రేమని భిక్షంగా తల్లులు ఎవ్వరూ అడగద్దు. తల్లి ఆశపడతారు కదండి, ఆశపడతారు కానీ భిక్షం అడగద్దు. ఆశపడడం తప్పు కాదు, ఆశపడ్డం తప్పు కాదు కానీ భిక్షం అడగద్దు. భిక్ష అడగద్దు. ప్రేమ భిక్ష ఎప్పుడు అడగద్దు భర్తని. మిమ్మల్ని ప్రేమించలేకపోవడం ఆయన చేసుకున్న కర్మ. చాలా విచిత్రంగా ఉందండి. అంతే కదా. ఇలాంటి శక్తి భర్తలు ప్రేమ కోసం తపన పడుతూ ఉంటారు. అయ్యో ప్రేమించాలి, మంచిగా చూసుకోవాలి అని చాలా తపన పడతాం. చాలా తపన. అది గ్రహించలేని అలాంటి భర్తలు ఉన్నందుకు ఒక తల్లిగా చెప్తున్నాను, భార్య ఒడిలో పడుకుని సేద తీరలేని భర్తలు ఎందుకమ్మా? అలాంటి వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించడం? కాకపోతే జీవితంలో ఒక తోడు కావాలి, తోడు ఉంది అంతే. ఇలాంటి శక్తి కింద మారండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా, ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. భార్యల్ని పట్టించుకోని వాళ్ళు. నేను చెప్తున్నానమ్మా, ఒక వివాహం అయిన తర్వాత ఒక పురుషుడికి ఒక కష్టం సుఖం భార్యకి చెప్పుకోకుండా కనీసము ఆ భార్య ఒడిలో పడుకుని సేద తీరని జీవితాలు ఎందుకండి స్వాంతం లేని జీవితాలు? ఎంతసేపు ఆడవాళ్ళ మీద పడి ఆడవడమేనా? నిజమే కదా. అలాంటి వాళ్ళ కోసం మనం ఎందుకమ్మా ఏడుస్తూ ఉండాలి? అలాంటి వాళ్ళ దగ్గర భిక్ష అడుక్కోవద్దు. మీరు శక్తి కింద మారండి. ఆశించకూడదు. ఆశించండి కానీ భిక్షం ఎత్తద్దు. ఆశించాలి కానీ భిక్షం ఎత్తద్దు. అద్భుతం అండి. అసలు ఈ కోణంలోంచి అసలు ఆలోచించలేదు. ఈ స్ఫూర్తి కావాలి దానికి. మీరే ఒక్కటే, మీరే శక్తి. ఎలాంటి శక్తి? మహోన్నతమైన శక్తి, సమాజాన్ని తీర్చిదిద్దే శక్తి స్త్రీలో ఉంది. కాబట్టే కదండి సంతానాన్ని అనుక్షణం కాపలా కాసుకుంటూ, పాపం స్కూళ్ళకి దింపుతూ, ట్యూషన్లకి దింపుతూ, తీసుకొస్తూ, అన్నం పెడుతూ ఎవరు చేస్తున్నారండి? పురుషులు. పాపం వాళ్ళకి ఖాళీ ఉండదు, ఆఫీసులకు వెళ్తారు, రావాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి, గ్యాస్ ఉందో లేదో చూసుకోవాలి, ఎప్పుడైపోద్దో మళ్ళీ ఎప్పుడు ఇంకోవాలి. ఇదంతా మీరు అనుకుంటున్నారు వ్యవస్థ. మీరు బలహీనం అని మీరు అనుకుంటున్నారు. మీ మీద ఒక వ్యవస్థ ఆధారపడి ఉన్న శక్తులుగా మిమ్మల్ని మీరు గుర్తించండి. ఎప్పుడైనా ఆశించండి కానీ ప్రేమ భిక్షం అడగద్దు. మళ్ళీ చెప్తున్నా, భార్య ఒడిలో పడుకొని సేద తీరలేని భర్తలు నుంచి ప్రేమ ఆశించడం వృధా. అలాంటి వాళ్ళు ఎద్దుమొద్దు స్వరూపాలు మారరు. సరే, ఎద్దుమొద్దు చెప్పేశారు. అదే పాషండాలు అంటారు వాటిని. పాషండాలు వాళ్ళు మారరు అంతే. అలాంటి వారి నుంచి ప్రేమ భిక్షగా వస్తుందంటారా? అవును, రాతి కన్నా కఠినంగా ఉంటారు వాళ్ళు అంతే. అవును, వాళ్ళు మార్చలేము. అందుకని మీరే మారండి. మీరు జిజియాబాయిలా మారి మీ పిల్లల్ని సమాజానికి చక్కగా ఒక శివాజీలాగా, ఒక ఝాన్సీ లక్ష్మిలాగా, ఒక రుద్రమదేవిలాగా తీర్చిదిద్దండి. మదర్ తెరీసా గురించి పిల్లలకి చెప్పడం కాదు, సిస్టర్ నివేదిత గురించి మీరు చదవండి, మీ పిల్లలకి చెప్పండి. అవునండి, సిస్టర్ నివేదిత అంటే గూగుల్లోకి వెళ్ళండి, వెతకండి. మదర్ తెరీసా గురించి కాదు, సిస్టర్ నివేదిత గురించి చెప్పండి. మన ధర్మాన్ని, వివేకానందుడి శిష్యురాలు సిస్టర్ నివేదిత. అలాంటివి చెప్పండి, తెలుసుకోండి.
మదర్ తెరీసా కూడా చాలా గొప్ప వ్యక్తి కదండి. అంతకన్నా గొప్ప వ్యక్తి అండి సిస్టర్ నివేదిత. ఇంకా మనం ఆ టాపిక్స్లోకి వెళ్ళొద్దు. తెలుసుకోండి, చెప్పండి. మీ పిల్లలకి సంభాజీ గురించి చెప్తాను. ఎందుకంటే జిజియాబాయి యొక్క సంతానం శివాజీ మహారాజ్. ఆయన శివాజీ మహారాజ్ అంటే మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు. ఆయన యొక్క సంతానమే సంభాజీ మహారాజ్. ఆయన్ని మత మార్పిడి అవ్వలేదని ఆయన్ని హింసించి చంపించారు. ప్రతి అవయవాన్ని కోసి కారం పెట్టి చంపారు. ఆయన రోజుకు అవయవాన్ని కోసారు. రోజుకొకటి, రోజుకొక అవయవాన్ని కూడా చంపలేదు. రోజుకొక అవయవాన్ని కోసి అండి కారం పెట్టి అమ్మో ఎంత అరాచకం చంపారు. ఇంతమంది యోధులు పోరాడితే వచ్చిన ధర్మాన్ని నిలబెట్టండి అమ్మా. స్త్రీగా మనం చేయాల్సింది అదే. ఎందుకంటే దీనివల్ల మీరు ఇలా మారడం వల్ల ఎంతో యోగ్యవంతమైన సంతానాన్ని, యోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించిన వారు అవుతారు. ఎంతసేపు ర్యాంకులు, చదువులు, మా అబ్బాయి డాక్టరా, ఇది కూడా కావాలి కాదనట్లే. దాంతోపాటు సనాతన ధర్మాన్ని చిన్న వయసు నుంచే ప్రేరేపించండి. సనాతన ధర్మం వైపు అడుగులేసేలాగా, మన హిందూ ధర్మం వైపే మన పిల్లలు చూపుండేలాగా ప్రేరేపించండి. మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పండి. ఈ ఎడారి మతాల వైపు, అనవసరమైన వ్యాపకాల వైపు పిల్లల దృష్టి మరల్చకుండా తల్లిదండ్రులు యందు భక్తి, గురువు యందు భక్తి, భగవంతుడి యందు భక్తి, సమాజం పట్ల నిబద్ధత, సోదర ప్రేమ, సోదరి ప్రేమ, యూనిటీగా ఉండడం, ఇవన్నీ చెప్పండి. ఒక యోగ్యవంతమైన సమాజాన్ని తల్లులు తయారు చేయండి. తల్లుతోనే సాధ్యమవుతుందండి. తల్లితోనే ఎక్కువ ఉంటారు పిల్లలు. తండ్రికి ఆఫీస్కి వెళ్ళిపోతే అవునండి తల్లితోనే ఎక్కువ ఉంటారు. తల్లి కూడా ఆఫీస్కి వెళ్ళినా కూడా తల్లి చేరికలోనే ఉంటారు. ఉంటాను. మళ్ళీ మరొక మంచి విషయాలతో మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. హిందూ ధర్మంలో స్త్రీ పాత్ర గురించి చాలా అద్భుతంగా వివరించారు.